హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆన్లైన్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకొని ఆఫ్లైన్లో మాత్రం ఆన్లైన్లో వచ్చే టాక్తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్స్ అయిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఇక మన వీడియో స్టార్ట్ చేస్తే నెంబర్ 1 పెళ్లి సందడి. అప్పుడప్పుడో వచ్చిన శ్రీకాంత్ గారు యాక్ట్ చేసిన సినిమా కాదు, రీసెంట్గా వచ్చిన శ్రీకాంత్ గారి అబ్బాయి తీసిన సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇదేం సినిమా రా బాబు, ఒక్క లాజిక్కు లేదు, పాడు లేదు, కామెడీ ఏమో అంత గొప్పగా లేదు, కథలో అసలు స్టోరీయే లేదు, ఇంత అవుట్డేటెడ్ సినిమా ఇప్పటి ఆడియన్స్ ఎలా నచ్చుద్దిరా బాబు అనిపించింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. అసలు ఈ సినిమాకి వచ్చిన టాక్కి వచ్చిన కలెక్షన్స్కి సంబంధం లేకుండా ఆఫ్లైన్లో మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చడంతో, అదీ కాక కీరవాణి ఇచ్చిన సాంగ్స్ మాత్రం వినడానికి చూడడానికి మాత్రం సూపర్గా ఉన్నాయి. అంతేకాక శ్రీలీల గ్లామర్ అండ్ క్యూట్నెస్ వల్ల ఇవన్నీ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. అలా ఫ్యామిలీ ఆడియన్స్ వల్ల బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ పెళ్లి సందడి సినిమా. నెంబర్ 2 ధమాకా. అసలు ఈ సినిమాకి ఫస్ట్ షో నుంచే ఫుల్ నెగిటివ్ టాక్. అసలు ఇదేం సినిమారా అన్నారు. కట్ చేస్తే లాంగ్ రన్లో 100 గ్రోస్ కలెక్ట్ చేసింది. అసలు ఈ సినిమాలో సాంగ్స్, రవితేజ యాక్టింగ్ అండ్ శ్రీలీల గ్లామర్ పర్ఫార్మెన్స్ తప్ప ఇంకేం ఉండదు ఈ సినిమాలో. కానీ బీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ మాత్రం సినిమాలో ఏం లేకపోయినా సరే సాంగ్స్ వల్ల హిట్ అయ్యిందనే చెప్పాలి. నెంబర్ 3 ప్రతిరోజు పండగే. అసలు ఇదేం సినిమా రా నాయన, లాస్ట్కి చావుని కూడా కామెడీ చేసేశారు కదా అన్నారు. అది కాక శతమానం బాతి సినిమాలా ఉంది అన్నారు. కానీ టాక్తో సంబంధం లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం ఆ కామెడీ బాగా నచ్చడంతో బ్లాక్ బస్టర్ చేశారు ఫ్యామిలీ ఆడియన్స్. నెంబర్ 4 F2. అసలు ఇదేం కామెడీ రా నాయన అన్నారు. అసలు లాజిక్కే లేదు, ఈ సినిమాలో ఏముందని చూడాలి అన్నారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం టాక్తో సంబంధం లేకుండా స్టోరీ అది ఎలా ఉందో చూడకుండా ఫుల్గా ఆ కామెడీని ఎంజాయ్ చేశారు. అదీ కాక సినిమా సంక్రాంతి సీజన్లో రావటం, ఎన్టీఆర్ కథానాయకుడు అండ్ రామ్ చరణ్ వినయ్ విజయ్ రామ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 5 MCA. అప్పటికే బ్యాక్ టు బ్యాక్ 7 హిట్స్ కొట్టిన తర్వాత నాని నుంచి వస్తున్న సినిమా ఇది. సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కానీ ఆడియన్స్ మాత్రం సినిమా మాత్రం అంతేం లేదు, ఏదో యావరేజ్గా ఉంది అన్నారు. ఆ సినిమా విలన్ని చూసి వీడి విలన్ ఏంట అని అన్నారు. కానీ కట్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. మూవీలో ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే సీన్స్ ఉండటం, అదీ కాక సాంగ్స్ బాగుండటం, మాస్ సీన్స్ ఉండడంతో, అంతేకాక నాని మీద ఉన్న నమ్మకంతో బ్లాక్ బస్టర్ చేశారు ఆడియన్స్. నెంబర్ 6 DJ దువ్వాడ జగన్నాథన్. ఈ సినిమాకి ముందు అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పను బ్రదర్ అన్న ఒక్క మాటతో చాలా ట్రోల్స్ని ఎదుర్కొంది. ఈ సినిమా చూసాక అసలు సినిమాలో ఏముంది, అల్లు అర్జున్ అండ్ సాంగ్స్ తప్ప అన్నారు. అసలు సినిమాలో దమ్ము లేదు, ఆ క్లైమాక్స్ సీన్ ఏంటి అంత సింపుల్గా తీసేశారు అన్నారు. కానీ టాక్తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ DJ దువ్వాడ జగన్నాథం మూవీ. నెంబర్ 7 ఖైదీ నెంబర్ 150. చిరంజీవి గారు కంబ్యాక్ ఇస్తున్న మూవీ.
చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూస్తే చాలు అనుకుంటున్నారు. కానీ చిరంజీవిని స్క్రీన్ మీద చూస్తే చాలు అనుకున్నారు. కానీ సినిమా చూశాక ఇదేం రీమేక్ సినిమారా బాబు, కత్తి సినిమాని చెడగొట్టారు కదరా అన్నారు. కానీ 10 సంవత్సరాల తరువాత థియేటర్లో చిరంజీవిని చూస్తున్నామన్న సంతోషంతో వచ్చిన టాక్కి సంబంధం లేకుండా చిరంజీవిని చూడడానికి చాలామంది థియేటర్కి వెళ్ళారు. అలా ఈ సినిమా హిట్గా నిలిచింది. నెంబర్ 8 పుష్ప. ఒక పక్క ఆంధ్రాలో టికెట్ రేట్ చాలా తక్కువగా ఉన్నా కానీ చాలా తక్కువ ఉన్న బిజినెస్ చూస్తే చాలా ఎక్కువ. అదీ కాక సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అసలు ఇదేం సినిమారా, సుకుమార్ గారి మార్కే లేదు, అసలు ఈ సినిమా ఏమాత్రం బాగలేదు అని అన్నారు అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అనేశారు. కానీ తెలుగులో మాత్రమే నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. మిగతా లాంగ్వేజ్లో మాత్రం బాగానే వచ్చాయి, టాక్ మాత్రం బాగానే వచ్చింది. కానీ తెలుగులో నెగిటివ్ టాక్ వచ్చినా సరే రోజు రోజుకి కలెక్షన్స్ని పెంచుకుంటూ పోయింది. స్లో పాయిజన్ లాగా ఆడియన్స్కి ఎక్కేసింది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కోసమైనా ఒక్కసారి సినిమా చూడవచ్చు అనడం మొదలుపెట్టారు. ఫైనల్గా సినిమా హిట్ అయిపోయింది, పుష్ప సినిమా. సో ఇది గైస్, ఫ్లాప్ టాక్తో సంబంధం లేకుండా హిట్ అయిన సినిమాలు. ఈ సినిమాలే కాకుండా నేను ఏ సినిమాలైనా మిస్ అయ్యి ఉంటే మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అంతేకాక ఈ మూవీస్లో మీరు ఏ సినిమాని థియేటర్లో చూసారో మాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తేవడానికి ట్రై చేస్తా. అలాగే మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. మీకు మాము పెట్టే వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.